నమస్కారం. తెలుగు రుచికి స్వాగతం, సుస్వాగతం. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. షెఫ్ రాజు గారికి వెల్కమ్ చెప్పేద్దాం. ఆహా ఏమి రుచిలో ఏ వంట చూసేద్దాం. వెల్కమ్ రాజు గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. సో ఇవాళ ఏం చూపిస్తున్నారు ఆహా ఏమి రుచిలో? ఈరోజు బాదాం పన్నీర్ కర్రీ అండి. బాదాం పన్నీర్ కర్రీ. మరి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దామా? బాదం పన్నీర్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన బాదం పప్పు 1 కప్పు, పన్నీర్ ముక్కలు 200 గ్రాములు, సోంపు 1 టీ స్పూన్, లవంగాలు 4, యాలకులు 4, ఉల్లిపాయ 1, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన టొమాటోలు 2. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. సో స్టార్ట్ చేద్దామండి. ఓకేనండి. సో ముందుగా మనం ఒక గ్రేవీ రెడీ చేసుకోవాలి. ఓకే. సో దీంట్లో ముందుగా సన్నగా తరిగిన అల్లం ముక్కలు, నెక్స్ట్ కొద్దిగా మసాలా దినుసులండి, లవంగాలు, సోంపు వేస్తున్నారా? ఎస్, ఓ గ్రీన్ అంటే యాలకులు అండి, చిన్న యాలకులు. ఓకే. ఇది కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, వీటితో పాటు టొమాటో ముక్కలండి. ఓకే. సో ఇది మనకు గ్రేవీ కొరకు అండి. సో అంతే వేగితే చాలా? ఉల్లిపాయ కొంచెం వేగాలి. అంటే కొద్దిగా వేడకగానే టొమాటో వేసేయడమే. సో ఈ రెండు కలిపి కాస్త మనకు మగ్గాలండి. మూత పెట్టేద్దాం. మూత పెట్టేసేద్దాం. కొంచెం మగ్గితే మగ్గిన తర్వాత కాస్త చల్లారనిచ్చేసి మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే. సో అది మనకు గ్రేవీకి పేస్ట్ వస్తుంది. ఓకే. సో వెయిట్ చేద్దాం. 5 మినిట్స్ చూద్దామండి. ఒకసారి చూద్దామండి. ఓకే. సో సరిపోతుంది. సో స్టవ్ ఆపేసేసి ఇవి కాస్త చల్లారాలండి. ఓకే. సో చల్లారితే మనం మిక్సీ పట్టేసుకోవచ్చు. చల్లారింది కదా? చల్లారిందండి. సో దీన్ని మిక్సీ. సో ఇలా పేస్ట్ మనం రెడీ చేసుకోవాలండి. పాన్ ఆన్ చేయండి. ఆన్ చేయండి. సో దీంట్లోనే కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. సో ఇక్కడ బాదం ఏంటంటే మనం పేస్ట్లా వాడుతున్నామండి. సో నానబెట్టి పేస్ట్ చేసి పైన తొక్క తీసేసి ఫైన్ పేస్ట్లా రెడీ చేసుకున్నాం మనం. ఓకే. సో ఎందుకంటే మామూలుగా కాజు నానబెట్టేసి కర్రీస్లో వేసుకుంటాం, కానీ బాదం అంత సరిగ్గా తినలేము మనం, చాలా అరుదుగా చేస్తాం కాబట్టి స్వీట్లలో అయితే కొంచెం బాగుంటుంది. ఇక్కడ మనం కర్రీస్ చేసుకుంటాం కాబట్టి పేస్ట్లో అయితేనే బాగుంటుంది. ఓకే. ప్యాన్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఇందాక చేసుకున్న పేస్ట్ అండి. ఓకే. సోంపు ఫ్లేవరు, తర్వాత యాలకులు, లవంగా ఉంది, కొంచెం డిఫరెంట్ టేస్ట్లో వస్తుందండి. ఓకే. అవును, ఈసారి మనం జీలకర్ర కాకుండా సోంపు వేస్తాము. సోంపు అండి. సో డిఫరెంట్ టేస్ట్. కొన్ని డిష్లలో అలా మారుతూ ఉంటాయి. సో దానివల్లే మనకు ఆ టేస్ట్ అనేది కూడా మారుతూ ఉంటుంది. ఓకే. సో దీంట్లోనే సరిపడా ఉప్పు, ఓకే, అలాగే కారం, పసుపు, కొద్దిగా పసుపు అండి. సో ఇంకొంచెం మంచి కలర్ రావాలి అనుకుంటే మనం కాశ్మీరీ చిల్లీ పౌడర్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాదాం పేస్ట్ అండి.
ఓకే. వావ్. సో ఇంకొంచెం కలర్ అనేది మనకు లైట్ అవుతుందండి. అవును. సో దీంట్లో పన్నీర్ ముక్కలు. సో దీన్నే వేయించక్కర్లే, అలాగే డైరెక్ట్. అలాగే జీలకర్ర పొడి, ఫ్రెష్ క్రీమ్ అండి. వావ్, సూపర్. సో కొంచెం మక్కితే సరిపోతుంది మనకు. ఇంకా అంటే ఆ పన్నీర్ ముక్కలు ఇప్పుడు యాడ్ చేసాం కదా, ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా పడితే ఆ మసాలా తాలూకు బాగుంది, సరిపోతుంది. అప్పుడు మనం డిష్ అవుట్ చేసుకోవచ్చు అండి. ఓకే. సో దీంట్లోనే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాం. మంచి గుమగుమ వస్తుందండి. ఎస్ అండి. సో మొదట్లో మనం అవి యాడ్ చేసుకున్నాం కదా దినుసులు, అవి వాటి మసాలా. సో దానిదే ఆ స్మెల్ అండి. మనం ఇక్కడ చేస్తే చూడండి, అసలు ఆయిల్ అంత లేకుండా ఇంత చక్కగా చేస్తాం కదా. ఇదే రెస్టారెంట్లో చూస్తే ఫస్ట్ ఆయిలే కనిపిస్తుంది, తర్వాత యాక్చువల్లీ కర్రీ అవి కనిపిస్తాయి. చాలా మందికి ఏంటంటే ఆయిల్ పైన తేలుతూ ఉంటేనే డిష్ టేస్ట్ గా ఉంటుందేమో అని అపోహ. కాబట్టి మా రెస్టారెంట్ వెళ్ళినా దాబా వెళ్ళినా అలాగే మనకు ప్రజెంట్ చేస్తారు. ఓకే. సో కానీ అది ఆపోజిట్ యాక్చువల్లీ. పైన కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకుందాం. సో క్రీమ్ తర్వాత కొద్దిగా కొత్తిమీర. డిష్ రెడీ అండి. వావ్, టట్టడాయ్. చూసారు కదా ఎంత మంచి వాసన వస్తుందో తెలుసా. అసలు మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయాలండి. ట్రై చేసి చూడండి. మరోసారి తయారీ విధానాన్ని చూసేద్దాం. బాదం పన్నీర్ కర్రీ తయారీ విధానం. ముందుగా బాదం పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి తరిగిన అల్లం, లవంగాలు, సోంపు, యాలకులు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. ఇది కాస్త చల్లారిన తర్వాత మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. మరొక ప్యాన్లో నూనె వేసి ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. దీనిలో బాదం పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత పన్నీర్ ముక్కలు, జీలకర్ర పొడి, ఫ్రెష్ క్రీమ్ వేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బాదం పన్నీర్ కర్రీ రెడీ. బాదాం పన్నీర్ కర్రీ ఇక్కడ రెడీగా ఉంది. టేస్టింగ్ టైం. అటాక్. క్రీమీగా ఉంది. అలాగే దాంట్లో మనం యాడ్ చేసుకున్నాం అల్లం, సోంపు. ఈ రెండు ఫ్లేవర్స్ కొంచెం డామినేట్గా ఉన్నాయి. చాలా బాగుంది మసాలా, చాలా బాగా వచ్చింది. సో మనం అనుకున్నట్టు కొంచెం ఆ ఫ్లేవర్డ్ రైస్ వాటికి చాలా బాగా సెట్ అవుతుంది. అలాగే పుల్కాస్, ఎనీ రోటీస్ చాలా బాగుంది. జీలకర్ర బరు సోంపు వేసుకుంటే ఇంత మంచి టేస్ట్ వస్తుంది. సో ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేస్తే మంచి మంచి టేస్ట్ వస్తాయి. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. టమాటాని మనం ఆహారంలో భాగం చేసుకుని కూరలు, పప్పు, పచ్చడి ఇలా రకరకాలుగా చేసుకుంటూ ఉంటాము. కానీ టమాటాకు సౌందర్య పోషణలో కూడా అగ్రతాంబూలమే దక్కుతుంది. అది ఎలా అంటే, టమాటా రసం ముఖానికి, మెడకి అప్లై చేసుకొని ఒక పావు గంట తర్వాత వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే చర్మం బాగా తాజాగా తయారవుతుంది. మచ్చల్లాంటివి, ముడతల్లాంటివి కూడా తగ్గుతాయి. నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. మీ చేతి వంటలో మంచి వంట చూపించడానికి ఇక్కడ ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయిని పరిచయం చేసుకుందాం. హలో. హాయ్. పేరేంటి? వరలక్ష్మి. వరలక్ష్మి, ఏం చేస్తుంటారు? డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. ఫైనల్ ఇయర్ చదువుతున్నావా? ఓకే, చక్కగా తయారై వచ్చావు, బాగున్నావు. సో ఏ వంట చేస్తున్నావు? కార్న్ క్యాప్సికమ్ పులావ్ చేస్తాను. కార్న్ క్యాప్సికమ్ పులావ్ కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దాం. కార్న్ క్యాప్సికమ్ పులావ్కి కావాల్సిన పదార్థాలు: ఉడకపెట్టుకున్న స్వీట్ కార్న్ 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, గ్రీన్ క్యాప్సికమ్ 1, బిర్యానీ ఆకు 1, ఉల్లిపాయ 1, గరం మసాలా 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలు అన్ని సిద్ధంగా ఉన్నాయండి. సో స్టార్ట్ చేద్దాం వరలక్ష్మి. ఓకే, ముందుగా స్టవ్ ఆన్ చేసుకో. దీంట్లో ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి మనము.
అసలు నీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది వంట చేయాలని? మా మమ్మీని చూసి ఇంకా ఇంట్లో రోజు చేసుకుంటూ అమ్మని చూసుకుంటూ చేసి అట్లా అట్లా ఇంట్రెస్ట్ అవునా? ఎప్పటి నుంచి స్టార్ట్ చేసావు ఏంటి చేయడం? 10th క్లాస్ అలా అప్పటి నుండి. అప్పటి నుంచి సండే నేనే వంట చేస్తాను మా ఇంట్లో. వెరీ నైస్. సో ఆయిల్ హీట్ అయిపోయాక ఇందులో బిర్యానీ ఆకు, ఇలాచీ, లవంగం, మసాలా దినుసులు. సో ఇది వేడైపోయింది. ఇందులో మనం ఆనియన్స్ వేసుకోవాలి. పొడుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించాలి. సో ఇంకేం ఇంట్రెస్ట్ ఉన్నాయి నీకు? నేను వచ్చేసి ఫ్లూట్ ప్లేయర్ని, వీణా వాయిస్తాను, కూచిపూడి డాన్స్ నేర్చుకున్నాను. రీసెంట్లీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో పార్టిసిపేట్ చేశాము ఫిబ్రవరిలో, అందులో వచ్చింది. అవునా? ఎందులో పార్టిసిపేట్? కూచిపూడి డాన్స్, ఎందరో మహానుభావులు డాన్స్ పైన. ఓకే. సో చాలా మంది కలిసి కూచిపూడి డాన్స్ చేశారు, అదే కదా? ఎంతమంది? అరౌండ్ 3000 ప్లస్ కదా? అవునవును. అలా దాంట్లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వచ్చిందా? వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు డాన్స్? ఒక 8 years నుండి నేర్చుకుంటున్నాను. 8 years నుంచి. ఇందులో సాల్ట్ వేసుకోవాలి మనం. ఓకే. లైట్గా ఫస్ట్ కొంచెం సాల్ట్ వేస్తే మన ఆనియన్స్ తొందరగా ఫ్రై అయిపోతాయి. ఓకే. ఇందులో క్యాప్సికమ్ వేసుకోవాలి. ఓకే. కలపాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఓకే. మూత పెట్టి సో కొంచెం ఇది ఫ్రై అవ్వాలా? చూస్తున్నారు కదా, మరి మీ చేతి వంటని మా ప్రేక్షకులకు మీరు కూడా చూపిద్దాం అనుకుంటున్నారా? తప్పకుండా రండి. రావాలంటే ఏం చేయాలో తెలుసు కదా, SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. మూత పెట్టున్నావు కదా, నువ్వు మాకు ఫ్లూట్ ఏమైనా వాయిస్తావా? తెచ్చుకున్నావు కదా, నేను చూసాను. చూపించు. వెరీ నైస్. ఏంటి వర్ణం? నిన్ను కోరి వర్ణం. నిన్ను కోరి వర్ణం చాలా బాగుంది. ఇందులో స్వీట్ కార్న్ వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు. ఓకే. సో ఏమైనా కాన్సర్ట్స్ అవి ఇస్తూ ఉంటావా? మ్యామ్ ఇస్తుంటాను. శిల్పారామంలో, మా మ్యూజిక్ కాలేజ్లో, వేరే కాలేజెస్కి వెళ్ళి ప్రోగ్రామ్స్ ఇస్తుంటాను. అవునా? ఏంటి మీ మ్యూజిక్ కాలేజ్ ఎక్కడ? శ్రీ త్యాగరాజ మ్యూజిక్ కాలేజ్, రామ్కోటిలో. 3rd year చేస్తున్నాను ఫ్లూట్లో. ఓకే. సో ఆ సంగీత సరస్వతి కూడా ఉండడం అంటే గొప్ప విషయం కదా. సంగీతం, డాన్స్ అన్ని కళలు. వీణ కూడా. బాబా, వెరీ గుడ్. సో వీణలో కూడా ఏమైనా చేస్తున్నావా? డిప్లొమా లాగా? లేదు మ్యామ్, కోర్స్ స్టార్ట్ చేయాలి. ఇంకా నేర్చుకున్నాను, కోర్స్కి అప్లై చేయాలి. ఓకే. సో ఇటు వీణ వాయించేసి, డాన్స్ చేసేసి, ఇక్కడ వంటలో వాయించేసి, కబడ్డీ ప్లేయర్ కూడా మ్యామ్. కబడ్డీ ప్లేయర్ కూడా? అవును మ్యామ్, నేషనల్ లెవెల్కి వెళ్ళాను. నేషనల్ లెవెల్ పంజాబ్లో ఆడేసి వచ్చాను మ్యామ్. ఓకే. వెయిటింగ్ అంటే రిజల్ట్ ఏమైనా వచ్చిందా? 4th place వచ్చాము అప్పుడు. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చాలా బాగుండే. ఓకే. చూసారా, గర్ల్స్ ఆర్ ఎవ్రీవేర్. ఆర్ట్స్లో ఉంది, చదువులో ఉంది, వంటలో ఉంది, అలాగే స్పోర్ట్స్లో కూడా ఉంది. వెరీ గుడ్, అప్రిషియేట్. వెరీ నైస్. సో టైం ఎలా దొరుకుతుంది ఇది చేయడానికి? తీస్తాను మ్యామ్. అంతే కదా. ఎర్లీ మార్నింగ్ 4 నుండి నైట్ 10 వరకు బిజీ మ్యామ్. బిజీ కదా. నెక్స్ట్ గరం మసాలా. ఓకే. ముందు సాల్ట్ వేసుకున్నాం కదా, ఇంకొద్దిగా సాల్ట్. మీ నాన్నగారు, అమ్మగారు ఏం చేస్తుంటారు? మా మదర్ వచ్చేసి తను కూడా కూచిపూడి డాన్సర్, సింగర్. ఓకే. మా డాడీ వచ్చేసి సాఫ్ట్వేర్. ఓకే.
బాగుంది, వెరీ నైస్. ఇంకా నీకు ఎవరైనా సిబ్లింగ్స్ ఉన్నారా, చెల్లెళ్ళు అక్క? తమ్ముడు మ్యామ్, తమ్ముడు. 8th క్లాస్ చదువుతున్నాను. ఓకే. సో తమ్ముడితో స్పెండ్ చేసే టైం దొరుకుతుందా నీకు? తక్కువ మ్యామ్, తక్కువ. అని ఉన్న దాంట్లో ఆడుకుంటాం, కొట్లాడతాము, అన్నీ చేసుకుంటాం. ఆడుకుంటారు, కొట్లాడతారు కూడా. ఓకే, నెక్స్ట్ ఫైనలీ బాయిల్ చేసిన బాస్మతి రైస్ మ్యామ్, ఉడకపెట్టిన రైస్. ఓకే. ఓకే. సో తెలుగు రుచిలో రావాలన్నది ఎవరిది ఐడియా? నాదే ఐడియా మ్యామ్. అవునా? నీకు ఇష్టమా? టీవీలో చూసి అవును మ్యామ్, అమ్మకి చెప్పా, అమ్మ నేను కూడా పోతా ప్లీజ్ పంపావా అంటే వెళ్ళు దాంట్లో అని నేను తీసుకుని వచ్చేసారనమాట. అవును మ్యామ్. సో మేము చేసే వంటలు ఏమైనా ట్రై చేసావా? షూర్ మ్యామ్, చేశాను మ్యామ్. వెరీ నైస్. ఆపేద్దామా? అయిపోయినా మ్యామ్, లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి. ఓకే. స్టవ్ ఆఫ్. సో వేడిగా కార్న్ క్యాప్సికమ్ పులావ్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా, చాలా ఈజీ కదూ. మనం ట్రై చేద్దామా? తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. కార్న్ క్యాప్సికమ్ పులావ్ తయారీ విధానం. ముందుగా బియ్యాన్ని ఉడకపెట్టి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో ఉప్పు, క్యాప్సికమ్ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడకపెట్టుకున్న స్వీట్ కార్న్, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి కాసేపు వేగనివ్వాలి. ఆ తర్వాత గరం మసాలా, అన్నం వేసి బాగా కలపాలి. పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కార్న్ క్యాప్సికమ్ పులావ్ రెడీ. కార్న్ క్యాప్సికమ్ పులావ్ టేస్టింగ్ టైం. సో మీ అమ్మగారు ఇలా నేర్పించారా? బాగా నేర్పించారు. బాగుంది. ఆ క్యాప్సికమ్ ఘాటు తెలుస్తుంది, ఆ స్వీట్ కార్న్ మధ్య మధ్యలో తగులుతూ కొంచెం కమ్మగా. ఆ మసాలా కారాలు కూడా కరెక్ట్గా సరిపోయాయి. బాగా చేసావు అమ్మాయి. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. నారింజ పళ్ళు తిన్న తర్వాత ఆ తొక్కలు ఎండబెట్టుకుని పొడి చేసి పెట్టుకుని ఈ పొడిలో కొద్దిగా సాల్ట్ వేసుకుని దీంతో కనుక దంతధావనం చేసుకోవడం, అంటే పళ్ళు తోముకోవడం కనుక చేస్తూ ఉన్నట్లయితే పళ్ళు, చిగుళ్ళు దృఢంగా తయారవుతాయి. చిగుళ్ళ నుంచి రక్తం కావడం లాంటి సమస్యలు ఏమైనా ఉంటే కూడా తగ్గుతాయి. మరి రెండో వంట ఏంటో అడిగి తెలుసుకుందాం. సో వరలక్ష్మి, రెండో వంట ఏంటి? కారం గవ్వలు. కారం గవ్వలు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దామా? కారం గవ్వలకు కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, వాము 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. సో స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ముందుగా ఆయిల్ వేడి పెట్టుకోవాలి. ఓకే, సో ఆయిల్లో పెడతాను. ఓకే, మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో మైదా పిండి, ఉప్పు, ఇంగువ, ఓకే కొంచెం ఇంగువ, కారం, వాము. ఇది వేస్తే ఏంటంటే మనకు డైజెషన్కి బాగుంటుంది, టేస్ట్ కూడా అలానే బాగుంటుంది వేస్తే. ఓకే, కొద్దిగా ఆయిల్, కొంచెం వాటర్ ఇవ్వండి. ఇలాగే నువ్వు మెల్లిగా మాట్లాడతావా ఇప్పుడు ఇంట్లో, లేకపోతే ఇవాళ ఇక్కడికి వచ్చాను ఇలా మాట్లాడుతున్నావా? చాలు. పిండిని పూరి పిండిలాగా గట్టిగా తడుపుకోవాలి. ఇది గట్టిగా ఉంటే ఏమవుతుందంటే మనకు గవ్వలు అనేది బాగా వస్తాయి. వాటర్ గుట్టే జారిపోతుంది, అవి షేప్ రాకుండా ఉంటుంది. ఇంకేం కుక్ చేస్తావు నువ్వు? బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్, స్నాక్స్, ఇంకా మా కాలేజ్కి బాక్స్ నేనే తీసుకెళ్తుంటాను మేడం. ఇప్పుడు అమ్మని ఏ రోజు అడగా, అమ్మ అది ఇది అని, ఏది తినాలనిపిస్తే అదే చేసుకొని నేనే తీసుకెళ్తాను. ఇంట్లో వాళ్ళు కూడా చేసేస్తా. బెస్ట్ అసలు, మీ మమ్మీ చాలా లక్కీ అసలు.
ఈ డో రెడీ అయిపోయింది. దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి మనం. బాల్స్ లాగా. ఓకే, పనే కదా ఇది కొంచెం పని. కానీ ఇలాంటివన్నీ ఎలా చేస్తావు నువ్వు? మరి టీవీ చూస్తూ అలా చేస్తావా? చేసేస్తాను. సో ఈ బాల్స్ చేసాము మనము. ఓకే, ఇది చెక్క తీసుకోవాలి. ఇది దీనికోసం స్పెషల్ చెక్క ఉంటుందా ఇలా? సో దీన్ని ఇలా ప్రెస్ చేసి సో ఇలా చూపించినట్టు ఇలా చేసుకొని మనం అన్ని మిగతావి ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలాంటి పనులన్నీ తమ్ముడికి ఇస్తూ ఉంటావా? మా తమ్ముడు తినడమే తప్ప ఇంకా చేయడానికి చిన్నవాడు కదా. కానీ సర్వింగ్ బాగా చేస్తాడు. అక్క అది చేయాలా ఇది చేయాలా అని తెచ్చి పెడతాడు. సో అది కూడా ఇంపార్టెంట్ కదా, వంట చేసే వాళ్ళు అంటే సర్వ్ చేసే వాళ్ళు ఉండాలి కదా. వాటర్ తెచ్చి పెడతాడు. ఏమన్నా లేకపోతే షాప్కి వెళ్ళి తెచ్చిస్తాడు తమ్ముడు. వెరీ గుడ్. మళ్ళీ ప్రోత్సహిస్తున్నాడు అలా. సో ఇలా చేసుకోవాలి. నేను ఆల్రెడీ చేసి తెచ్చుకొని ఇక్కడ పెట్టేశాను. ఓకే, సో వేసుకుందామా? నూనెలో వేసుకుందాం. వేసేయండి. సిమ్ మీద పెట్టుకొని ఇవి ఫ్రై. అక్కడే ఉంది గరిట. ఫ్రై చేసుకోవాలి. సిమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హైలో ఉండకూడదు అన్నమాట. హైలో ఉంటే బయట లేరే ఒక్కటి కాలుతుంది, లోపలంతా మెత్తగా ఉంటుంది. టేస్ట్ కూడా మంచిగా ఉంది. ఓకే, సో నెమ్మదిగా పెట్టుకుని చేసుకోవాలంట. ఓకే, ఇలా వేగుతూ ఉంటాయి. ఇలాగా మనం చూద్దాం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఒక్కోసారి వేడి చేయడం వల్ల కావచ్చు, ఎక్కువసేపు నిద్ర మేల్కోవడం వల్ల కావచ్చు, ఒత్తిడికి లోనవడం వల్ల కావచ్చు, చాలా రకాల కారణాల వల్ల కళ్ళు ఎర్రగా అయిపోతూ ఉంటాయి, కళ్ళు మంట కూడా వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు దోసకాయని కనురెప్పల మీద మృదువుగా అద్దుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు ఉపశమనంగా ఉంటుంది. చిట్కా చూసాం కదండి. అలాగే ఇది ఇంకొంచెం వేగడానికి టైం పడుతుంది. ఈలోగా మన వరలక్ష్మి చక్కగా ఫ్లూట్ వాయిస్తుంది. సో ఏం వాయిస్తావో చెప్పి. బిలహరి రాగంలో స్వరజతి రారవేణు అను దానిపైన వాయిస్తున్నాను. రారవేణు గోపాబాల. రాగవేణు గోపాబాల. కానీ కానీ బ్యూటిఫుల్, చాలా బాగుంది, ఎక్సలెంట్. అంటే ఆ గోపాలుడిని తలుచుకోకుండా ఈ ఫ్లూట్ వాయిస్తే అది హాఫ్ ఆఫ్ అవుతుంది కదా పని. చాలా బాగుంది. సో ఆ గోపాలుడికి ఇష్టమైన పాటతో చక్కటి ఫ్లూట్ వాయించావు కృష్ణుడి పైన. చాలా బాగుంది. సో ఇది సంగతి ఏంటి, ఇంకొంచెం వేగాల అయినట్టేనా ఏంటి? కొంచెం హైలో పెట్టాను. హైలోనే ఉంది చూడు, గలగల అంటుంది కదా. అయిపోయినట్టేనేమో కదా. అయిపోయినట్టే. ఆఫ్ చేసేద్దామా? ఆఫ్ చేసేయండి. వేడిగా కారం గవ్వలు రెడీ. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. ఇది చల్లారిన తర్వాత ఇంకా బాగుంటాయి. సో మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. కారం గవ్వలు తయారీ విధానం. ఒక బౌల్లో మైదా, ఉప్పు, ఇంగువ, కారం, వాము, కొద్దిగా నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని గవ్వల పీటపై ఉంచి గవ్వల్లా ఒత్తుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కారం గవ్వలు రెడీ. కారం గవ్వలు ఇక్కడ రెడీగా ఉన్నాయో. ఓకే, ట్రై చేయండి. గుడ్, బాగా వచ్చింది.
ఆ వాము ఫ్లేవర్ తెలుస్తుంది, కొంచెం కారం అది వేశారు కదా సరిపోతుంది. దీంట్లో కూడా మనం అంటే ఫ్లేవర్స్ మనం చేంజ్ చేస్తూ జీలకర్ర వేసేసి వాము వేసి షాజీరా ఇలా డిఫరెంట్గా చేసేసుకోవచ్చు. బాగుంది కదా, భలే బాగా చేశారు. బాగా వచ్చింది, బుజ్జి బుజ్జిగా చాలా బాగున్నాయి, చాలా బాగా వచ్చింది. వెరీ గుడ్, బాగా చేశారు. సో మామూలు వంటలే కాకుండా పిండి వంటలు కూడా బాగా చేస్తున్నాను మేడం. బాగా చేసావు, ఆల్ ద బెస్ట్. అండ్ నీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. ఇలాగే చక్కగా మ్యూజిక్ డాన్స్ నేర్చుకుంటూ విష్ యూ ఆల్ ద బెస్ట్. వంటలు కూడా వంటలు ఆల్రెడీ వచ్చేసి అమ్మాయి పెద్ద వంటలు చేసింది అమ్మాయి. ఆల్ ద బెస్ట్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. చూస్తున్నారు కదా, మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. చాలామంది ముఖం కడుక్కోవడానికి స్నానానికి సున్నిపిండి వాడుతూ ఉంటారు కదా. ఇలాంటి వారు సున్నిపిండిలో కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకుని దీంతో ముఖం కడుక్కుంటూ ఉన్నట్లయితే చర్మ రంధ్రాల్లో పేరుకుపోయిన మురికి, దుమ్ము, ధూళి ఇలాంటివి శుభ్రంగా పోతాయి, చర్మం తాజాగా ఉంటుంది. నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. గుడ్ ఫుడ్. మరి గుడ్ ఫుడ్ సెగ్మెంట్లో ఏ వంట చేస్తారో అడిగి తెలుసుకుందాం. ఏం చేస్తున్నారు? మిక్స్డ్ లీఫీ పరోటా అండి. మిక్స్డ్ లీఫీ పరోటా ఎస్, అంటే అన్ని ఆకుల్ని వేసేసి చేసేస్తారా? ఆకుకూరలు అంటే మనకి ఇప్పుడు ఏవైతే మంచి పోషకాలు ఉన్నాయో సో అలాంటి వాటిని మనం యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. ఇది కొంచెం గ్రీనిష్ కలర్ లో ఇస్తున్నాను, చూడడానికి కూడా లుక్ బాగుంటుంది. మిక్స్డ్ లీఫీ పరాటా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా, మనం కూడా నేర్చుకుందాం. కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మిక్స్డ్ లీఫీ పరాటాకి కావాల్సిన పదార్థాలు: తరిగిన తోటకూర అరకప్పు, పాలకూర పేస్ట్ అరకప్పు, తరిగిన కొత్తిమీర అరకప్పు, గోధుమ పిండి 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, వాము 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, వెన్న 2 టేబుల్ స్పూన్లు. ఓకే, కావాల్సిన పదార్థాలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. సో స్టార్ట్ చేద్దామండి. ఓకేనండి. సో ముందుగా మనం పిండి రెడీ చేసుకుందామండి. గోధుమ పిండి. సో ఇక్కడ పాలకూర పేస్ట్లా వాడుతున్నామండి. ఓకే. సో పచ్చిదైనా లేకపోతే ఏమన్నా కొంచెం బ్లాంచ్ చేసామండి. అంటే పాలకూరని కొద్దిగా వేడి నీళ్ళలో వేసి తీసి మిక్సీ చేసాం. అవునండి. తోటకూర, ఓకే, అలాగే కొత్తిమీర అండి. సో అన్ని ఆకుకూరలు కూడా అలా బ్లాంచ్ చేసి పేస్ట్ చేసుకోవచ్చు కదా సార్? లేదండి, కొన్ని ఫ్లేవర్స్ పోతాయి. ఫ్లేవర్స్ పోతాయా? అందుకని ఇలా విడివిడిగా వేస్తాం. అవునండి. సో దీంట్లో సన్నగా తరిగిన అల్లం ముక్కలు, అలాగే తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా వాము అండి. ఓకే. అలాగే సరిపడా ఉప్పు. ఆకుకూరకు తక్కువ ఉప్పు పడుతుంది కదా, అంటే పాలకూర ఉంది కాబట్టి. సో ఫస్ట్ చూసుకోవాలి కదా కలిపేటప్పుడు. అవునండి. సో దీంట్లోనే కొద్దిగా ఆయిల్ అండి. ఓకే. ఒకసారి బాగా కలిపేసుకుని అవసరం అనుకుంటే అప్పుడు మళ్ళీ వాటర్ యాడ్ చేసుకుంటాం. ఓకే. పాలకూర పేస్ట్ ఉంది, అంతేకాకుండా ఆకుకూరల్లో నీరు ఎక్కువ ఉంటుంది, కొంచెం రిలీజ్ చేస్తుందండి అది. సో ఉప్పు అది తగిలిన తర్వాత కొంచెం దాంట్లో ఉన్న నీళ్ళు కూడా బయటకు వచ్చేస్తాయి. సో పిండి రెడీ అయిపోయింది మనకు. సో ఇప్పుడు చేసేసుకోవచ్చు మనం. సో ఇవన్నీ పక్కన పెట్టేసుకుని పరోటా ఉత్తేసుకున్నామండి. ఆన్ చేస్తాను పెనం. ఓకే. కొద్దిగా నానాల్సిన అవసరం ఉందా అక్కర్లేదా? వెంటనే చేసుకో, మనం చేసేసుకోవచ్చు అండి. వెంటనే చేసేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం ఎక్కువసేపు మనం బాగా దాన్ని పిండిని కలిపేసుకుంటే కొంచెం సాగే గుణం వచ్చేస్తుంది, సాఫ్ట్గా వస్తుంది. ఓకే. ఇవి కొద్దిగా మందంగా వేయాలేమో కదా? అవునండి. ఇందులో ఆకుకూరలు, అల్లం, పచ్చిమిరపకాయలు అన్నీ వేశారు కదా? అవునండి. సో కొంచెం మందంగా దలసరిగా వేస్తేనే బాగుంటుంది కూడా, కొద్దిగా. లేకపోతే చిల్లులు కింద అయిపోతుంది.
ఆ పాలకూర వల్ల మంచి గ్రీన్ కలర్ కూడా వచ్చేసింది మీరు అన్నట్టుగా. అవునండి. సో అలా రావడానికి ఏదన్నా ఒకటి మనం ఆకుకూర ఇలా పేస్ట్గా వేసుకుంటే బాగుంటుంది. ఓకే. సో ఇది వేసేసుకుందామండి. ఓకే. సో దీన్ని మనం రెండు వైపులా వెన్నతో కాల్చుకుందాం. ఓకే. సో ఆ టేస్ట్ బాగుంటుంది కదా పరోటాకి. సో దీంట్లో ఏంటంటే మనం ఆకుకూరలు తర్వాత అలాగే అల్లం అలా ముక్కలు ముక్కలుగా వేసాం కాబట్టి ఓకే. సో ఈ కొంచెం ఎడ్జెస్ మనకు స్మూత్గా రాకుండా అవును కొంచెం అలా అలా విరిగిపోయినట్టుగా వస్తూ ఉంటుంది. అంటే అంచులు కొంచెం ఈవెన్గా లేకుండా. పర్వాలేదు, తేడాగా ఉన్న టేస్టీగా ఉంటే చాలు కదా. ఎస్, టేస్ట్ డెఫినెట్గా ఉంటుంది. సో దీంతో కాంబినేషన్ పెరుగు ఒకటి చాలండి. చాలు కదా. ఎస్. లేకపోతే కొంతమంది పికిల్లా కూడా తీసుకుంటుంటారు. ఏమన్నా పచ్చళ్ళు ఆవకాయలు కూడా బాగుంటాయి. యూజువల్లీ పరాటాతో అదే కాంబినేషన్. ఎస్. ఆవకాయ లేకపోతే పెరుగు. సో పిల్లలకి అది చెప్పు, వాళ్ళకి నచ్చిన ఏదైనా టమాటో సాస్ కానీ కెచప్స్, సో ఏదైనా మెయిన్గా వాళ్ళ వరకు వచ్చే వాళ్ళకు వాళ్ళు తినడం మనకు కావాలి. ఇందులో చక్కగా గ్రీన్ వెజిటబుల్స్ అన్ని వేసేసాం కాబట్టి. ఎస్. యాక్చువల్లీ పిల్లలు కూడా ముందర నుంచి ఇలా కలర్ఫుల్గా ఉంది, ఆరోగ్యానికి మంచిది ఇవన్నీ చెప్తే వాళ్ళు కూడా తింటారు. ముందర నుంచి అలవాటు చేయాలంతే. బేసిక్గా కలర్గా కనిపిస్తే చాలండి వాళ్ళకి. ఏదైనా డిష్ కలర్ఫుల్గా కనపడాలి, అంతే తినేసేస్తారు. మన వెజిటేబుల్స్ అన్ని కూడా ఇంత చక్కగా కలర్ఫుల్గానే ఇచ్చాడు దేవుడు. సో నేను హ్యాపీగా. సో రెండు వైపు కొంచెం ఎర్రగా కాలాలి కదా. అవునండి. సో నేను కాలుస్తుంటే మీరు కార్రింగ్ చేస్తారా సార్? ఓకే, సర్కిల్స్ చేస్తున్నానండి. ఓకే. సో దీనికి గ్రూ ప్లేట్ గార్నిషా? అవునండి. సో ఇదంతా సర్కిల్స్లా చేస్తున్నా. ఓకే. పువ్వా సార్? అవునండి. ఓకే, స్టార్ షేప్లో వస్తుంది మనకి. చూడండి అయిపోయినట్టే కదా. మధ్యలో వస్తుంది. ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఆపేనా? ఆపేసాను. కానీ చాలా డ్రైగా ఉందండి ఇది. మనం ఏదైనా కాంబినేషన్లో తీసుకుంటే బాగుంటుంది. బాగుంటుంది. ఓకే. సో చిన్న చిన్న కట్స్ తోటి నేను మనం బ్యూటిఫుల్గా చేసుకోవచ్చు. ఓకే. వావ్, ఎక్సలెంట్. వావ్, ఎంత బాగుందండి. సింపుల్ అండ్ ఈజీ టు మేక్. బాగా చేశారు, థ్యాంక్ యూ. ఓకేనండి. సో ఇక్కడ పరోటా కూడా రెడీ. ఓకే, సో మిక్స్డ్ లీఫీ పరోటా రెడీ అండి. మిక్స్డ్ లీఫీ పరాటా రెడీ. సింపుల్ కదా, మనం ట్రై చేద్దామే. తయారీ విధానాన్ని మరోసారి చూసేద్దామా? మిక్స్డ్ లీఫీ పరాటా తయారీ విధానం. ఒక బౌల్లో గోధుమ పిండి, పాలకూర పేస్ట్, తరిగిన తోటకూర, తరిగిన కొత్తిమీర, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, వాము, ఉప్పు, కొద్దిగా నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని పరోటాల్లాగా ఒత్తుకుని ఆపై వెన్నతో రెండు వైపులా కాల్చుకుంటే వేడి వేడి మిక్స్డ్ లీఫీ పరాటా రెడీ. మిక్స్డ్ లీఫీ పరాఠా.
అంటే మనం దీంట్లో అల్లం వేసాం ముక్కలు, కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి అన్నీ కూడా ఉన్నాయి కదా. సో కొత్తిమీర, తోటకూర, సో అన్నీ అంటే మిక్స్డ్ ఫ్లేవర్ మనకు తెలుస్తుంది దీంట్లో. ఏదో ఒక పర్టికులర్ దాన్ని డామినేట్గా ఏం లేదు. టేస్టీగా ఉంది కానీ ఇది ఈ వెజిటబుల్ అని తెలియట్లేదు. అవునండి, జస్ట్ పరాఠా లాగా టేస్టీగా మసాలా ఉన్నట్టు తెలుస్తుంది అంతే. అవును. క్రంచీ ఆ అల్లము పచ్చిమిరపకాయలు నవ్వులుతుంటే ఆ టేస్ట్ చాలా చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి, చక్కటి పెరుగుతో అలాగే ఒక మంచి పికిల్తో. ఓకేనా? ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కాలిన గాయాలకు అరటిపండు గుజ్జు చాలా చక్కగా పనిచేస్తుంది. కాలి గాయమైందనుకోండి, ఆ గాయం మీద బాగా పండిన అరటిపండును కొద్దిగా తీసుకుని గుజ్జులాగా చేసుకుని ఈ గుజ్జును పై పూతగా లేపనంగా అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే గాయం త్వరగా తగ్గడమే కాకుండా మచ్చ కూడా రాదు. ఇవాళ చేసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్లో మనం తెలుసుకుందామా? ఇప్పుడు మనం చూసిన రెసిపీ వెరీ ఎగ్జాటిక్ బాదం పనీర్ కర్రీ. మనం ఒక స్పెషల్ రెసిపీ, ఒక మొగలాయ్ రెసిపీ చేయాలన్నప్పుడు మనం ఈ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తే ఒక టేస్ట్ ఎన్హాన్స్మెంట్తో పాటు మనకి హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. పిల్లల్ని జనరల్గా మనం బాదం పప్పులు తినమంటే ఒక్కొక్కసారి తింటూ ఉంటారు, ఒక్కొక్కసారి తినరు. ఆ రిలక్టెన్స్ కనుక మీరు మీ ఇంట్లో చూస్తే కనుక ఇలా రెసిపీస్లో యాడ్ చేస్తే ఆటోమేటిక్గా ఫ్యామిలీ అందరికీ తినిపించినట్టు అవుతుంది, ఒక హెల్దీ ఇంగ్రీడియంట్ మన డైట్లో ఇంక్లూడ్ చేసినట్టు అవుతుంది. బాదం పప్పులు మనకి విటమిన్ ఈ అనే ఇంపార్టెంట్ వైటమిన్ వస్తుంది. అలాగే ఆఫ్ కోర్స్ దానిలో ప్రోటీన్ కంటెంట్ కూడా వస్తుంది. వేరే చిన్న చిన్న న్యూట్రియంట్స్ అంటే జింక్ కానీ సెలీనియం కానీ ఇట్లాంటివి వస్తాయి. అలాగే ఫ్యాట్ ఎక్కువ ఉంటుందా అంటే ఫ్యాట్ ఉంటుంది, కానీ దానిలో గుడ్ టైప్ ఆఫ్ ఫ్యాట్స్ ఉంటాయి. కాబట్టి స్మాల్ క్వాంటిటీలో మనం అందరము కూడా మన డైట్లో ఇంక్లూడ్ చేయాలి. సో మనం దీన్ని ఒక క్రీమీ టెక్స్చర్ రావడానికి, టేస్ట్ రావడానికి స్మాల్ క్వాంటిటీలో యాడ్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా ఒక ఉండాల్సిన ఇంగ్రీడియంటే పనీర్లోంచి మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. సో 2 ఇంగ్రీడియంట్స్లోంచి ప్రోటీన్ వస్తుంది, టేస్ట్ ఎన్హాన్స్మెంట్ వస్తుంది, విటమిన్ ఈ, కాల్షియం ఇట్లాంటి గుడ్ న్యూట్రియంట్స్ మనకు వస్తున్నాయి. కాబట్టి ఇదొక హెల్దీ రెసిపీ. మనము పనీర్ చేసినప్పుడు డిఫరెంట్ వేరియేషన్స్ చేయాలనుకున్నప్పుడు కంఫర్టబుల్గా మనం ట్రై చేయొచ్చు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ కార్న్ క్యాప్సికమ్ పులావ్. ఇది ఒక న్యూ ఇంగ్రీడియంట్స్ ఆర్ మోర్ రీసెంట్లీ మనం అలవాటు చేసుకునే ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా పులావ్ చేసాము. మనం యూజువల్గా పొటాటోస్ కానీ కాలీఫ్లవర్, క్యారెట్స్ ఇవే యాడ్ చేసి పులావ్ చేస్తూ ఉంటాము. కానీ మోర్ డిఫరెంట్గా చేయాలనుకున్నప్పుడు మనము కార్న్ క్యాప్సికమ్తో ఫ్రైడ్ రైస్ చేసినట్టు పులావ్ కూడా కంఫర్టబుల్గా చేయొచ్చు, టేస్టీగా కూడా ఉంటుంది. ప్లస్ మనకి కార్న్ నుంచి వచ్చే ఫైబర్, క్యాప్సికమ్ నుంచి వచ్చే ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ క్యాప్సిసిన్ అనేవి దొరుకుతాయి. అఫ్కోర్స్ రైస్ ఉంది, రైస్లోంచి మనకి కార్బోహైడ్రేట్స్ అనేవి వస్తాయి. కాకపోతే బాగా పాలిష్ చేసి తీసుకుంటే మటుకు దానిలోంచి ఈజీలీ డైజెస్టబుల్ కార్బోహైడ్రేట్స్ వస్తాయి. కాబట్టి మనము కంప్లీట్గా బ్రౌన్ రైస్ తీసుకోకపోయినా కూడా కొంచెం తక్కువ పాలిష్ ఉన్నాయి తీసుకుంటే అది డైజెస్టబిలిటీ అంటే స్లోగా డైజెస్ట్ అవుతాయి. కాబట్టి ఎక్కువ క్వాంటిటీ మనము తీసుకోకుండా ఉంటాము. సో సింపుల్ రెసిపీ, ఒక క్విక్ లంచ్ బాక్స్ రెసిపీ. దీనిలోంచి పెద్దగా మనము బిగ్ టైమ్ న్యూట్రియంట్స్ ఏమీ రాకపోయినా కూడా అప్పుడప్పుడు ఒక క్విక్ రెసిపీ లాగా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ కారం గవ్వలు. గవ్వలు అనేవి మన తెలుగు క్యూజిన్లో తప్పితే మిగతా ఎక్కడా కూడా నేను పెద్దగా చూడలేదు. ఇది చాలా యూనిక్గా ఉంటుంది, ప్రిపరేషన్ స్టైల్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనం యూజువల్గా ఎప్పుడు స్వీట్ గవ్వలు చూస్తాం, కానీ ఈ రెసిపీలో మనకి కారం గవ్వలు చేశారు. ఇందులో మనము కొంచెం ఇంగువ, కొంచెం జీలకర్ర వేస్ట్ చేశారు. జీలకర్రలో ఎప్పుడు కూడా మనకి మన ప్రతి రెసిపీలో యాడ్ చేస్తాం, సాల్టీ సేవరీ రెసిపీలో దానిలో ఉన్న ఎసెన్షియల్ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి హెల్త్ బెనిఫిట్ని ఇస్తుంది. అది కాకుండా ఇందులో మైదా వేశారు, మైదా రిఫైన్డ్ ఫ్లవర్లోకి వస్తుంది. అలాగే దీన్ని డీప్ ఫ్రై చేశారు కాబట్టి మనకి రెండిటి నుంచి క్యాలరీ డెన్సిటీ ఎక్కువ వస్తుంది. కాకపోతే మనం దీన్ని హెల్దీ ఆయిల్స్లో ఇంట్లో చేసి కనుక తీసుకుంటే బయట నుంచి తినేదానికంటే కంపారిటివ్లీ బెటరే, కానీ మరీ ఫ్రీక్వెంట్గా స్టాక్ చేసి ఉంచకుండా ఉంటే మంచిది.
ఇప్పుడు మనం చూసిన రెసిపీ మిక్స్డ్ లీఫీ పరాఠా. మనం రెగ్యులర్గా ఈ మధ్య అందరూ కూడా చపాతీలు చేస్తూ ఉన్నారు కాబట్టి మనము ఓన్లీ గోధుమ పిండితో కలిపేసి చేయకుండా దానిలో మనము గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఏం యాడ్ చేయగలుగుతామో చూస్తూ ఉండాలి. ఈ రెసిపీలో మనకి మల్టిపుల్ గ్రీన్ రెసిపీస్ యాడ్ చేశారు. పాలకూర యాడ్ చేశారు, తోటకూర యాడ్ చేశారు, కొత్తిమీర ఉంది. సో అదొక గుడ్ స్టెప్. ఎందుకంటే మనము చాలామంది ఇప్పుడు ఇంట్లో మైక్రో గ్రీన్స్ లాగా కానీ లేకపోతే ఇంట్లోనే ఆకుకూరలు గ్రో చేస్తున్నారు. సో అవి స్మాల్ బేబీ ప్లాంట్స్ ఉంటాయి, మైక్రో గ్రీన్స్ ఉంటాయి కాబట్టి అవి జస్ట్ మనం ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు, టెండర్గా ఉంటాయి కాబట్టి మనం డైరెక్ట్గా చపాతీలోకి కట్ చేసేసి యాడ్ చేసుకుంటే మనము గోధుమ పిండితో చేసినప్పుడు ఎస్ ఇట్ ఈస్ గుడ్. మైదా కంటే గోధుమ పిండితో చేస్తేనే చపాతీలు కరెక్ట్. అందులో ఇంకా కొంచెం మనం ఫైబర్ యాడ్ చేసినట్టు ఉంటుంది, ఇంకా కొంచెం ఫ్లేవర్ యాడ్ చేసినట్టు ఉంటుంది, ఇంకా కొంచెం మనం స్పెసిఫిక్ న్యూట్రియన్స్ అనేవి యాడ్ చేసినట్టు ఉంటుంది. సో ఇది ఒక గుడ్ ఎగ్జాంపుల్. మనం అందరం కూడా రెగ్యులర్గా చపాతీస్ చేసినప్పుడు ఇలా ఏదో ఒక గ్రీన్ లీఫీ వెజిటబుల్ యాడ్ చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇంట్లో కిచెన్లోనూ అల్మారాస్లోనూ ఒక్కోసారి బొద్దింకలు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు చూడడానికి మనకు కాస్త అసౌకర్యంగా ఉంటుంది, చికాక్గా ఉంటుంది. ఇంకా బొద్దింకలు రావడం కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కాబట్టి బొద్దింకలు తగ్గించుకోవడానికి ఈ చిట్కా ట్రై చేయండి. వెల్లుల్లిపాయలని బాగా ఎండబెట్టుకుని పొడి చేసి పెట్టుకుని ఈ పొడిని అల్మారాస్లో కానీ కిచెన్లో కానీ ఎక్కడ బొద్దింకలు ఉంటే ఆ ప్రాంతంలో కొద్దిగా చల్లుతూ ఉన్నట్లయితే బొద్దింకలు ఆ ప్రాంతానికి రావు. మీరు ఇప్పుడు తెలుగు రుచిని చూడొచ్చు ఈటీవీ విన్ యాప్లో ఎప్పుడైనా ఎక్కడైనా. రాజుగారు మీరు చేసిన కర్రీ అలాగే పరాటా రెండు చాలా బాగా వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ అండి. మేము తెలుగు రుచిలో చూపించే రుచులు మీరు ఇంట్లో ట్రై చేస్తున్నారా? తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలని సూచనల్ని మాకు రాసి పంపించండి. మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాళ తెలుగు రుచి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు నమస్తే. నమస్తే.